బాగా లేట్ అయింది. అయినా కూడా ఏంటంటే, ఒక విషయం గురించి తప్పకుండా మన వ్యూవర్స్‌తో పంచుకోవాల్సిందే. అది మాక్ అసెంబ్లీ గురించి. ఇది వీడియో అంతా చూశాను నేను. చూసిన తర్వాత అనిపించింది. నిజానికి మాక్ అసెంబ్లీ అనేదేమీ కొత్త విషయం గాదు. అందులోనూ స్కూల్ పిల్లలతో. చాలామంది స్కూల్ రోజుల్లో ముఖ్యంగా న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్న రోజుల్లో గమనించి ఉంటారు. మాక్ అసెంబ్లీ చేశారు పలానా స్కూల్‌లో అని. దాన్ని గూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొన్ని గుళికలు వదిలారు. అది సెపరేట్‌గా తెల్లవారిన తర్వాత, సూర్యోదయం తర్వాత మాట్లాడదాం గానీ, కానీ ఇప్పుడు గూడా ప్రస్తావిద్దాం. అది లోకేష్ గారు చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విప్లవాత్మకమైన ఆలోచనలు చేస్తాడాయన. ఈ మాక్ అసెంబ్లీ అనేది ఆయన ఆలోచనే అని. ఎంత ఈ గుళికలని ఏమనాలి? అంటే ఇంత మరీ ఇదిగా అంటే ఇప్పుడు మన ప్రతిభ ఉన్నా కూడా పొగడకూడదంటారు. అందులోనూ కొడుకుల్ని తండ్రులు వారి ఎదురుగా అస్సలు పొగడకూడదంటారు. మరి దాని వెనక ఏమి రీజన్ ఉందో పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఈ విషయంలో తగ్గట్ల. నిస్సిగ్గుగా అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా పొగిడేస్తుంటారు. లేకపోతే మాక్ అసెంబ్లీ మాకు తెలీదా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసాము. ఆ తర్వాత పేపర్‌లో కూడా చదివాము. ఫలానా చోట మాక్ అసెంబ్లీ జరిగిందని. అయితే నా అభ్యంతరం ఏంటంటే, మాక్ అసెంబ్లీలో అయినా చక్కగా ఒక అసెంబ్లీ నడవాల్సిన తీరు గురించి వివరించాల్సింది పోయి, అసలు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి నకలుగా అంటే మాకు కాస్త మాకరి అయిందేమో అనిపించింది నాకు. ఈ పిల్లల్ని గురించి వాళ్ళ గురించి మాట్లాడటం కాదు గానీ, అంటే ఈ కాన్సెప్ట్‌ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మనసులో రాజకీయ ప్రేరేపితం ఉందేమో అని అనిపించింది నాకు. లేకపోతే చిన్నపిల్లలు చక్కగా అంటే ఇప్పటికీ మన ఊర్లలో నాటకాలేస్తుంటారు చూడండి. సమాజంలో కనపడని నీతంతా గూడా నాటకాల్లో కనిపిస్తూ బిచ్చగాళ్ళ చేత, ఇంకా రిక్షా వాళ్ళ చేత నీతులు చెప్పిస్తూ ఉంటారు. కనీసం మాకు అసెంబ్లీలో ఉన్న పిల్లలు ఇదిగో అసెంబ్లీని చక్కగా నిర్వహించారు. గొడవలు లేకుండా ఉండాలి. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించాలి అని ఒక సందేశం ఇచ్చినట్లుగా అన్నా ప్రదర్శిస్తారేమో అనుకుంటే, ఇది గూడా అంటే ఒక వ్యక్తి అన్నమాట ఒక జబర్దస్త్ స్కిట్ చూసినట్టుంది నాకు అన్నాడు ఒకాయన. ఇంకొంతమందేమో ఏముంటది ఇక అందులో మనకు తెలిసిందే గదా అంటారు. అంటే చిన్న పిల్లలతో అసెంబ్లీ నిర్వహించాము అన్న దానిని అది ఒక అంటే మన అసెంబ్లీని మనమే అవమానించుకున్నట్టు కదా. పిల్లలు కూడా చివరికి అసెంబ్లీ అంటే ఏముంది తిట్టుకోవటమే కదా అని చెప్పేసి 10 ఏళ్ల క్రితమే అన్నారని చెప్పేసి నేను విన్నా. మరి ఇప్పుడు ఈ చూస్తే అసలు అసెంబ్లీ ఎలా నిర్వహించాలి అనేది మాకు అసెంబ్లీ ద్వారా కాస్తైనా కళ్ళు తెరిపించాల్సింది పోయి, ఇలా అచ్చంగా అలానే చేశారు ఇలానే చేశారంటే అది స్కిట్ అవుతుంది కానీ కరెక్ట్గా ఎలా ఉంటుంది? ఇది పద్ధతి కాదు అని నాకు అనిపించింది. ఇదే ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఎలా ఉండేది? మన ఆలోచనలు ఆ దిశగా పయనిస్తాయి కదా ఖచ్చితంగా. తర్వాత సోషల్ మీడియా ఎలా రెచ్చిపోతుంది, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అంటున్నారు, బాగానే ఉంది. ఇది ఒక పార్టీ మాత్రమే చేస్తున్నట్లు కలరింగ్ వేయటమే నాకు నచ్చట్లేదు. నాకే కాదు చాలామందికి నచ్చదు. పైగా ఈ పోస్టులు పెట్టడం అటు ఉంచితే, పోస్టులు కింద పెట్టి కామెంట్లు చూస్తేనే ఒళ్ళు మండిపోద్ది. మినిమం రెస్పెక్ట్ ఉండదు, మినిమం మర్యాద ఉండదు. అంటే రెండొకటే. ఈ సంస్కారం లేని వాళ్ళంతా చేరి చెత్త కామెంట్లు పెడుతూ ఉంటే దానిని నివారించాల్సిన విషయమే. అది అందరూ ఒప్పుకునే విషయమే. కానీ అది ఒక పార్టీనే చేస్తుంది, మేమంతా సచ్చీలురం అన్నట్టు మాట్లాడటం చూస్తే అర్ధరాత్రి కూడా లేచి ఛీ! ఏంటిది ఈ జాడ్యం ఎప్పటికి పోతుంది అనిపిస్తుంది అనమాట. అది ఈ అకస్మాత్తుగా మెలకువ వచ్చి అకస్మాత్తుగా తమ వీడియోలు లేదంటే తమ మొబైల్లో చూసుకునే వాళ్ళ కోసం ఇది అంకితం.